సో పేర్లోనే ఉంది ఫౌండేషన్ హెల్త్ బాస్కెట్ అని చెప్పేసి. ఫౌండేషన్ అంటే తెలుసు కదా మనందరికి, పునాది. మనం అసలు ఫౌండేషన్ లేనిది ఇల్లు కట్టడం అనేది కుదరదు కదా. సో మన బాడీకి కూడా ఈ ఫౌండేషన్ అనేది ఉంటదన్నమాట. సో బాడీకి ఫౌండేషన్ ఏంటి, అసలు ఏంటి అనేది తెలుసుకుందాం. నెక్స్ట్ సార్, నెక్స్ట్ స్లైడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మన బాడీని దేవుడు ఇచ్చింది ఎట్లా అంటే, కన్స్ట్రక్షన్ చేసి, అంటే మనము మీరు ఇలా ఉండాలి, ఇది తీసుకోవాలి, మీ బాడీలో ఇవి తీసుకుంటే ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది, మీరు ఇట్లా మనుగడ సాధించగలుగుతారు అని చెప్పేసి కొన్ని న్యూట్రియంట్స్ అనేవి ఇచ్చారనమాట. అంటే మ్యాక్రో న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్. మ్యాక్రో అంటే పేర్లోనే ఉంది, పెద్దవన్నమాట, అంటే చాలా ఎక్కువ మొత్తంలో మనకు కావాల్సి వస్తుంది. ఓకే. సో చాలా ఎక్కువ మొత్తంలో కావాల్సి వస్తుంది. సో అవేంటి అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్ అండ్ ఫైబర్, వాటర్. ఇవేంటి అంటే ఎక్కువ మొత్తంలో మనం తీసుకోవాల్సి వస్తుంది, ఫ్యాట్, వాటర్ అనేది. సో కార్బోహైడ్రేట్స్ వచ్చేసి ఏంటి అంటే పిండి పదార్థాలు అంటారు తెలుగులో మనని. సో అవి మన మెయిన్ ఎనర్జీ సోర్స్ అన్నమాట. అంటే మనం ఎందుకు తింటున్నామని ఎవరినైనా క్వశ్చన్ అడిగితే ఫస్ట్ ఆన్సర్ వచ్చేది ఎనర్జీ కావాలి కదా అని అంటారు. సో ఆ ఎనర్జీ కావాలి అని అంటే కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. ఓకే. సో బాడీకి ఎనర్జీ ఇచ్చేవి మెయిన్ కార్బోహైడ్రేట్స్. తర్వాత ప్రోటీన్స్. ప్రోటీన్ అసలు హానెస్ట్ గా చెప్పాలి అంటే నాకు కూడా అంతకు ముందు ఇంత అసలు ఐడియానే లేదు ప్రోటీన్ అసలు అవసరం. ప్రోటీన్ ఏంది, ప్రోటీన్ పప్పులు తింటున్నాం కదా అది ఇది అని చెప్పేసి మనం అనుకుంటాం కదా. సో అలానే ఉండే. బట్ ప్రోటీన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాక్రో న్యూట్రియంట్ అన్నాం కాబట్టి ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి. సో ప్రోటీన్ చేసే పని ఏంటి అంటే ప్రతి కణాలని కరెక్ట్ గా ఫామ్ చేస్తుంది అనమాట. అండ్ ఇట్ బిల్డ్స్ అండ్ రిపేర్ టిష్యూస్. కణాలతోనే కదా టిష్యూస్, కణజాలం అనేది తయారయ్యేది. సో దాన్ని రిపేర్ చేస్తుంది, అంటే మజిల్ ఫార్మేషన్ కి హెల్ప్ అవుతుంది. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ప్రోటీన్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ మైక్రో న్యూట్రియంట్స్ అనమాట. నెక్స్ట్ ఫ్యాట్. చాలా మంది అపోహ ఏంటంటే ఫ్యాట్ తీసుకుంటే ఫ్యాట్ లావ్ అయిపోతాము, ఫ్యాట్ అవసరమా అది ఇది అని చెప్పేసి అని అనుకుంటారు. సో ఫ్యాట్ కూడా అదొక బ్యాకప్ ఎనర్జీ అన్నమాట. మనకి ఎనర్జీని ఇవ్వడానికి అది మనం ఆ, ఆ, అవసరము, మనం ఖచ్చితంగా తీసుకోవాలి. దాంట్లో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, సో బ్యాడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఏది తీసుకుంటున్నాం అనేది ఐడియా ఉండాలి. సో ఫ్యాట్స్ అండ్ వాటర్ ఆల్సో. వాటర్ కూడా మన బాడీకి చాలా చాలా అవసరము. అండ్ 70% మనం వాటర్ తోనే ఉంటాం కాబట్టి అది చాలా చాలా అంటే మెయిన్ ఫంక్షన్ అన్నమాట. సో నెక్స్ట్, నెక్స్ట్ వచ్చేసి మైక్రో న్యూట్రియంట్స్ అంటే విటమిన్స్, మినరల్స్ అన్నమాట, అండ్ ఫైబర్ కూడా. సో విటమిన్స్ అంటే మనం ఏమనుకుంటాం అంటే జనరల్ గా ఏదో ఉంటాయి, తింటున్నాం కదా, దీంట్లో ఉంటాయి దాంట్లో ఉంటాయి సరిపోతాయి అని అనుకుంటాం. కానీ చాలా టైప్స్ ఆఫ్ విటమిన్స్ ఉంటాయి. ఇవి మన బాడీని నార్మల్ గా గ్రో చేయడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట, బాడీ ఫంక్షన్స్ కి హెల్ప్ చేస్తాయి. అండ్ మినరల్స్ వచ్చేసి బాడీ ఆప్టిమల్ హెల్త్, అంటే మంచిగా హెల్తీగా మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో విటమిన్స్ అవసరమే, మినరల్స్ అవసరమే. అండ్ మెయిన్ ఫైబర్. ఇవన్నీ తీసుకుంటే సరిపోతుందా, ఇన్పుట్ ఇస్తే సరిపోతుందా, అవుట్పుట్ కూడా ఉండాలి కదా. సో ఫైబర్ అనేది ఆ టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో మనం తీసుకునేటప్పుడు కానీ మనం చేసేటప్పుడు కానీ ఆ టాక్సిన్స్ ని బయటకు పంపించడానికి మనకి ఫైబర్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ఇవి మెయిన్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అన్నమాట, మ్యాక్రో అండ్ మైక్రో. స్థూల, సూక్ష్మ పోషకాలు. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవే ఫౌండేషన్. వీటి నుంచే మన ఫుడ్ లో ఇవన్నీ ఉంటాయి. ఏది ప్రాపర్ గా తీసుకుంటే ఏమవుతుంది అనేది ముందు ముందు చూద్దాం. నెక్స్ట్ సార్. సో ఫస్ట్ వచ్చేసి ప్రోటీన్ కి వద్దాము. కార్బ్స్ గురించి మనకు తెలిసిందే, చాలా మటుకు తీసుకుంటాం కదా. సో ఫౌండేషన్ హెల్త్ లో మనకి ప్రోటీన్ ఉంటది కాబట్టి ప్రోటీన్ వచ్చేసి, మన ప్రోటీన్ వచ్చేసి న్యూట్రిలైట్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్. సో ఇది 100% ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్. సోయి, వీట్, ఎల్లో పీ నుంచి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోటీన్ అంటే ఏంటి, నెక్స్ట్ స్లైడ్ సార్, ఒకసారి నెక్స్ట్ స్లైడ్ ప్లే చేయండి. సో ప్రోటీన్ అంటే ఏంటి అంటే అది 20 అమినో యాసిడ్స్ యొక్క కలయిక అన్నమాట. సో దాంట్లో బాడీలో 11 ఆటోమేటిక్ గా ఉంటాయి. కానీ మనం ఫుడ్ నుంచి 9 తీసుకోవాల్సి వస్తుంది. అవన్నీ కలిస్తేనే ఒక ప్రోటీన్ అవుతుంది అనమాట. సో ఆ 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఎలా దొరుకుతాయి అంటే మాక్సిమం ఎక్కువ ఫుడ్స్ ఏంటి అంటే ఎగ్ లో కానీ చికెన్, ఫిష్, వీటిలలో 9 దొరుకుతాయి. బట్ అవి తీసుకున్నప్పుడు దానికి అంత మన బాడీకి కావాల్సినంత తీసుకోలేము. ఎందుకంటే ఒక కేజీ బాడీకి
ఒక గ్రామ్ ప్రోటీన్ అనేది మినిమం ఖచ్చితంగా అవసరం అనమాట. సో అంత తీసుకోవాలి అంటే అంత తినాలి, అంత తినాలి అంటే అంత తినలేము. సపోజ్ 50 kg బాడీ ఉందంటే 50 గ్రామ్ అంటే సో తినుకుంటూ కూర్చోవడమే ఉంటది అనమాట పని. సో 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ మాక్సిమం మనం ఫుడ్ లో కవర్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఆ 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఏంటి అసలు అంటే హిస్టిడిన్. ఫస్ట్ వన్ వచ్చేసి హిస్టిడిన్. ఇదేంటి అంటే మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కి హెల్ప్ చేస్తుంది అనమాట. చాలా మంది ప్రోటీన్ తీసుకోవాలి మంచిది అది ఇది అని చెప్తారు. బట్ 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్ లో ఏమేంటిది, అది ఎందుకు తీసుకోవాలని మీకు తెలిస్తే ఆటోమేటిక్ గా మనకి ప్రోటీన్ ఖచ్చితంగా అనేది మీకే ఇప్పుడు ఇది స్లైడ్ తర్వాత మీకు ఐడియా వస్తుంది. హిస్టిడిన్ అనేది మనకి ఒక అమినో యాసిడ్, అది మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇమ్యూనిటీకి హెల్ప్ చేస్తుంది. సో రిపేర్, మన కణజాలం రిపేర్ అవ్వడానికి, సపోజ్ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా రిపేర్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. మన పిహెచ్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి, హిమోగ్లోబిన్ సింథసిస్ కి హెల్ప్ చేస్తుంది అనమాట. హెచ్బి అందరికీ కావాల్సిందే కదా, హిమోగ్లోబిన్ అనేది మంచిగా ఉండాల్సిందే కదా. సో హిస్టిడిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఐసోల్యూసిన్. ఐసోల్యూసిన్ వచ్చేసి మజిల్ రికవరీకి హెల్ప్ చేస్తుంది, రిపేర్ కి హెల్ప్ చేస్తుంది. బ్లడ్ క్లాటింగ్ కానీ లేకపోతే దెబ్బలు తగిలినప్పుడు కానీ దానికి హీలింగ్ కావాలి కదా. దెబ్బ తగలగానే మనకు కొన్ని రోజులు కాగానే హీల్ అయిపోతుంది. అది ఎట్లా అవుతుంది అంటే బికాస్ ఆఫ్ ఐసోల్యూసిన్ అనే ఎమినో యాసిడ్ అనమాట. సో అండ్ ఎనర్జీని రెగ్యులేట్ చేయడానికి, బ్లడ్ షుగర్స్ ని లెవెల్స్ ని రెగ్యులేట్ చేయడానికి ఐసోల్యూసిన్ అనే అమినో యాసిడ్ హెల్ప్ చేస్తుంది. అండ్ ల్యూసిన్ వచ్చేసి ఏంటి అంటే మజిల్ రికవరీకి, స్టామినా, ఎనర్జీ కావాలి కదా, సో స్టామినాకి కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ హార్మోన్ ప్రొడక్షన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో హార్మోన్ ప్రొడక్షన్ కి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇన్సులిన్ రిలీజ్ చేయడానికి అండ్ గ్రోత్ అవ్వడానికి, బోన్ టిష్యూ అనేది రిపేరింగ్ కి, అండ్ ఏదైనా దెబ్బ తగిలినప్పుడు సేమ్ ల్యూసిన్ కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ లైసిన్ వచ్చేసి మజిల్ టిష్యూ గ్రోత్ అండ్ రిపేర్ కి హెల్ప్ చేస్తుంది. సో ఇలా కొలాజన్, కొలాజన్ అంటే తెలుసు కదా, కొలాజన్ అనేది లేకపోతే సాగిపోతుంది అనమాట. స్కిన్ కొలాజన్ అనేది ఇంపార్టెంట్ అని అంటాం కదా, అది దగ్గరకు ఉంచుతుంది. సో దానికి కాల్షియం అబ్జర్ప్షన్ కి, మీరు తీసుకునే కాల్షియం అబ్జర్బ్ చేసుకోవడానికి కూడా లైసిన్ అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ ఇమ్యూన్ సిస్టమ్ ని డెవలప్ చేయడానికి కూడా లైసిన్ అనేది హెల్ప్ చేస్తుంది. ఏవైనా వైరసెస్ వస్తే దాన్ని దాన్ని తీసేయడానికి కూడా ఈ లైసిన్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. ఇంకొకటి మిథియోనైన్. మిథియోనైన్ వచ్చేసి ఏంటి అంటే ప్రోటీన్ సింథసిస్ ని ఇది ఇనిషియేట్ చేస్తుంది. బాడీని డీటాక్స్ చేసేసి మెర్క్యూరీకి వాటికి లివర్ ఫంక్షన్ కి హెల్ప్ చేస్తుంది అనమాట. సో అబ్జార్ప్షన్, మనం ఏదైతే తీసుకుంటామో దాని అబ్జార్ప్షన్, సెలీనియం కానీ జింక్ కానివ్వండి, వీటి అబ్జార్ప్షన్ ఎక్కువగా ఉండేలా చూస్తుంది. అండ్ మెయిన్ సోర్స్ గా అంటే సల్ఫర్ లో, బాడీలో సల్ఫర్ ఏదైతే ఉంటుందో దానికి మెయిన్ సోర్స్ గా అది అబ్జర్ప్షన్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట మిథియోనైన్ అనేది. సో అలాగే ఆ, ఫినా ఫినాలలైన్ అనేది ఏంటి అంటే థైరోసిన్ అండ్ ఈ దీంట్లో ఉండే వాటికి, ఈ ప్రోటీన్ లో ఉండే వాటికి థైరోసిన్ అనే వాటి కోసం హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే మెయిన్ రోల్ ని ప్లే చేస్తుంది. అంటే డిప్రెషన్ కానివ్వండి, వర్టిగో కానివ్వండి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, పార్కిన్సన్స్ డిసీజ్ కానివ్వండి, వీటి దానికోసము మనకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ పిల్లల్లో ఉంటది కదా, సో దానికి కోసం కానీ రుమటైడ్ ఆర్థరైటిస్ కి కానీ ఇది హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకొక అమినో యాసిడ్ వచ్చేసి థ్రియోనైన్ అని. ఇదేంటి అంటే ఆ మన గ్లైసిన్ ఫార్మేషన్ దానికి హెల్ప్ చేయడానికి, కొలాజన్ ఫార్మేషన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో స్ట్రాంగ్ బోన్స్, టీత్, ఎనామిల్ ఇవన్నీ కరెక్ట్ గా ఉండడానికి, వూండ్ హీలింగ్ కి, అండ్ మంచి ఆ, ఆ, ఏమంటారు, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ మ్యూకస్ అంటే మన దాంట్లో ఉంటది కదా, సో స్టమక్ లో, దానికి ఆ మ్యూకస్ మంచిగా ఫార్మేషన్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. సో త్రిప్టోనన్ అనేది మెయిన్, నియాసిన్ కానివ్వండి, మనం తీసుకునే దాంట్లో సెరోటోనిన్ కానివ్వండి. సెరోటోనిన్ అంటే ఐడియా ఉండుంటది కదా అందరికి, సెరోటోనిన్ హార్మోన్ తెలుసు కదా, అది ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది మాక్సిమం? 97% గట్లోనే ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ సెరోటోనిన్ హార్మోన్ కి కానివ్వండి, అండ్ అది ఏంటి అంటే మనం హ్యాపీగా ఉండడానికి యూజ్ అయ్యే హార్మోన్ అన్నమాట. సో అలా, అండ్ ఆస్టియోపొరోసిస్ ని ప్రివెంట్ చేయడానికి, ఆస్టియోపొరోసిస్ తగ్గించడానికి, ఆ స్లీప్ కోసము, మంచి స్లీప్ కోసము, మెమరీ కోసము, సో ఏదైనా నేర్చుకున్నప్పుడు దాన్ని చేసుకోవడం కోసము
ఈ ట్రిప్టోఫాన్ అనే హార్మోన్, సారీ, అమినో యాసిడ్ హెల్ప్ అవుతుంది. అండ్ వాలిన్ కూడా, వాలిన్ వచ్చేసి బాడీ బాడీ యొక్క నైట్రోజన్ ని బ్యాలెన్స్ చేయడానికి, ఇమ్యూన్ సిస్టమ్ ని, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ని సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ చాలా కాగ్నిటివ్ ఫంక్షన్స్ అంటే క్యాలిక్యులేషన్స్ అట్లాంటి వాటికి కూడా బాగా మనకు ఉండాలి అంటే వాటికి హెల్ప్ చేస్తుంది. టిష్యూ రిపేర్ కి, బ్లడ్ షుగర్ కంట్రోల్ కి హెల్ప్ చేస్తుంది. యాక్చువల్ గా మనం 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఉంటాయి అని తెలుసు, కానీ ఒక్కొక్కటి ఎంత వర్క్ చేస్తుంది చూడండి. ఇంత వర్క్ చేస్తుంది కాబట్టే చిన్న చిన్న అమినో యాసిడ్ దాని పని దాన్ని చేసుకుంటుంది కాబట్టి ఇంత పెద్ద బాడీ మనకు వర్కౌట్ అవుతుంది. సో ఈ బాడీ అంతా, ఈ ఫంక్షన్స్ అన్ని ఈ బాడీలో ఇవన్నీ జరగాలి అంటే ఖచ్చితంగా ప్రోటీన్ అనేది అవసరం. ముందు స్లైడ్కి వెళ్ళండి సార్. సో దాంట్లో మన ఆల్ప్లాన్ ప్రోటీన్ పౌడర్ లో 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఉంటాయి. ఇందాక చెప్పినట్టు ఆ, నాన్ వెజ్ లో ఉంటాయి, డైరీ దాంట్లో ఉంటాయి. ఫుడ్ లో, వెజ్ లో తీసుకోవాలి అంటే కాంబినేషన్స్ లో తీసుకోవాల్సి వస్తుంది. ఆ కాంబినేషన్స్ లో ఏంటి అంటే ఇక్కడ మనకి సోయ్, వీట్ అండ్ ఎల్లో పీ తోని ఫామ్ చేస్తారనమాట. సో ఇందులో 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ వస్తాయి బాడీకి కావాల్సినవి. అండ్ ప్రోటీన్ కంటెంట్ వచ్చేసి 10 గ్రామ్స్ స్కూప్ ఉంటుంది. అందులో 8 గ్రామ్స్ మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. షుగర్స్ ఏమీ ఉండవు. అండ్ పిడికా స్కోర్ అంటే ప్రోటీన్ డైజెస్టబిలిటీ కరెక్టెడ్ అమినో యాసిడ్ స్కోర్, అంటే ఎవరికైనా ఈజీగా డైజెస్ట్ అయిపోతే చిన్నపిల్లలకు కూడా అనేది, అది ఈ స్కోర్ అనేది WHO ఇస్తుంది అనమాట. దాని అది 1.0 ఉంటుంది. ఇది మాక్సిమం వేరే ప్రోటీన్స్ కి అసలు చాలా చాలా అంటే చాలా రేర్. సో ఈజీగా డైజెస్ట్ అవుతుంది అనమాట. సో ఇందులో ఫ్లేవిన్స్, ఐసోఫ్లేవిన్స్ ఉంటాయి అనమాట. మన సో ఈ ఫైటో న్యూట్రియంట్స్ నుంచి తీసింది, ఎందుకంటే న్యూట్రలైట్ ఫార్మ్స్ లో పండుతుంది కాబట్టి. సో అక్కడ నుంచి మనకు వచ్చేవన్నీ ఫైటో న్యూట్రియంట్సే, అది ఆల్రెడీ మనకు తెలుసు. సో ఇది అన్నమాట ప్రోటీన్ గురించి. సో చిన్న చిన్నదే ఆ ప్రోటీనే కదా, ఎందుకు ఇంత కాస్ట్ అని అడిగినప్పుడు ఇదంతా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, ఈ హార్మోన్ ఫంక్షన్స్ ఇవన్నీ అవుతాయి, ఇవి అవుతుంది, అవి అవుతుంది, మీకు అదే ప్రాపర్ గా జరిగినప్పుడు ఎలా ఇవన్నీ అని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఆ ఇది మూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫౌండేషన్ హెల్త్ లో మెయిన్ ప్రోటీన్ అన్నమాట. సో నెక్స్ట్ సార్, నెక్స్ట్ వచ్చేసి డైలీ ప్లస్. డైలీ ప్లస్ అంటే మే పేర్లోనే ఉంది డైలీ అనేది, అంటే ఖచ్చితంగా డైలీ తీసుకోవాల్సింది అనేది. ఎందుకంటే ఇందాక మనం మైక్రో న్యూట్రియన్స్ ప్రోటీన్ చూసినట్టు, మైక్రో న్యూట్రియన్స్ విటమిన్స్ అండ్ మినరల్స్ అన్నమాట. సో అందులో మనకి ఇప్పుడు దీంట్లో 24 విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి అన్నమాట. అవి ఎలా అంటే పర్పుల్ క్యారెట్, అసరోలా చెర్రీ, ఎల్డర్ బెర్రీ, వీటి నుంచి అండ్ ఎక్స్ట్రా హెబ్స్ అండ్ గొతుకుల, ఈ 4 హెబ్స్ ఎక్స్ట్రా యాడ్ చేస్తారు, అందుకే డైలీ ప్లస్ అయింది. సో దాంట్లో మనము తీసుకుంటాం అనమాట. గొతుకుల వచ్చేసి స్ట్రెస్ రిలేటెడ్ అనమాట. చాలా మంది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానివ్వండి, చాలా మంది అసలు స్ట్రెస్ లేని వాళ్ళు ఎవరు ఉండరు. అఫ్ కోర్స్ స్ట్రెస్ దానికోసం ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ ఈ ప్లాంట్ బేస్డ్ కాన్సన్ట్రేట్స్ ఏముంటాయంటే ఆల్ఫా ఆల్ఫా, పార్స్లీ, స్పినాచ్, అసిడోలా చెర్రీతో తయారు చేస్తారనమాట. సో నెక్స్ట్ సార్, సో ఇందులో మనకి 24 విటమిన్స్ అండ్ మినరల్స్, అంటే 13 విటమిన్స్ అండ్ 11 మినరల్స్ ఉంటాయని చెప్పాను కదా. సో అవి ఏంటి అంటే విటమిన్ సి అండ్ డి అండ్ జింక్ అన్నమాట. ఇవి ఎందుకు హెల్ప్ చేస్తాయి అంటే మన ఇమ్యూనిటీని స్ట్రెంగ్త్ చేయడానికి విటమిన్ సి, విటమిన్ డి అండ్ జింక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ బి విటమిన్స్, కాల్షియం, కాపర్, మెగ్నీషియం, పొటాషియం అండ్ జింక్ ఇవేం చేస్తాయి అంటే నర్వస్ సిస్టమ్ ని సపోర్ట్ చేస్తాయి. సో అందరికీ తెలిసిందే ఈ విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయని, కానీ అవి దేనికి యూజ్ అవుతాయి అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ విటమిన్ B1 అండ్ B2, మెగ్నీషియం, ఫెర్రస్ అంటే ఐరన్, ఇవి దేనికి సపోర్ట్ చేస్తాయి అంటే ఎనర్జీ ఈల్డింగ్ కి, మెటబాలిజం కి, మన బాడీ కరెక్ట్ గా అబ్జర్వ్ చేసుకోవడానికి, మనం తిన్నది అదంతా యూజ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ బయోటిన్, విటమిన్ A అండ్ E వచ్చేసి హెల్దీ హెయిర్ ని, స్కిన్ ని మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది. అయోడిన్, ఐరన్ అండ్ విటమిన్ B5 వచ్చేసి మెంటల్ పర్ఫార్మెన్స్ కరెక్ట్ గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ సెలేనియం వచ్చేసి థైరాయిడ్ ఫంక్షన్ కి సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ విటమిన్ A, D, K, కాల్షియం అండ్ మెగ్నీషియం ఇవి ఏంటి అంటే హెల్దీ బోన్స్ ని మెయింటైన్ చేస్తే, విటమిన్ A వచ్చేసి విజన్ హెల్త్ ని చేస్తుంది అనమాట. సో ఇలా 13 విటమిన్స్ అండ్ 11 మినరల్స్ అనేవి ఉంటాయి. సో ఇవేంటి అంటే మన మెటబాలిజం కి, మన మెంటల్ క్లారిటీకి, మన బోన్ ఫంక్షన్ కి కానీ వీటికి ప్రతి దానికి అవసరం అవుతాయి. సో ఈ డైలీ విటమిన్స్, మినరల్స్ అనేవి మనం ఫుడ్ లోంచి తీసుకోవాలి అంటే
ఆ, చాలా టైప్స్ ఆఫ్ కూరగాయలు పండ్లు ఇవన్నీ తీసుకోవాల్సి వస్తుంది. సో రోజులో మనం ఎంత తీసుకుంటున్నాం అనేది మీరు గనక అంచనా వేయగలిగితే ఇవన్నీ వస్తున్నాయా లేదా. అంటే విటమిన్ ఏ కావాలి అంటే మనం ఏం తీసుకుంటాం అంటే మంచి హెల్దీ విజన్ రోజు కావాలి హెల్దీ విజన్, కానీ ఆ హెల్దీ విజన్ కి మనం ఏం తీసుకుంటున్నాం ఫుడ్ లోంచి అది కూడా ఇంపార్టెంట్ కదా, ఏదో తిన్నామంటే తిన్నామని కాదు కదా. సో ఆ, అలా డైలీ ప్లస్ మీకు హెల్ప్ చేస్తుంది. అండ్ ఎక్స్ట్రాగా ఉండే 4 హర్బ్స్ వచ్చేసి గొత్కుల, పర్పుల్ క్యారెట్, ఇవి వచ్చేసి మనకి హెల్దీ మీన్స్ హెల్దీ లైఫ్ ని లీడ్ చేయడానికి, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ని లీడ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అనమాట. నెక్స్ట్ సార్, సో అది డైలీ ప్లస్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒమేగా 3. సో ఒమేగా 3 అంటే ఫ్యాట్స్, ఇందాక ఇంకొక మ్యాక్రో న్యూట్రియంట్ మేజర్ అని చెప్పుకున్నాం కదా, ఎనర్జీ సోర్స్ బ్యాకప్ అని చెప్పుకున్నాం కదా. సో అది గుడ్ గుడ్ ఫ్యాట్స్ అన్నమాట, హెల్దీ ఫ్యాట్స్. అసలు ఫ్యాట్స్ అవసరమా అంటే ఎస్, ఫ్యాట్స్ అవసరమే. నెక్స్ట్ స్లైడ్ సార్ ఒకసారి ప్లే చేయండి. సో ఫ్యాట్స్ అంటే అసలు ఫ్యాట్స్ బెనిఫిట్స్ ఏంటి అంటే మనకి ఎనర్జీని ప్రొవైడ్ చేస్తాయి, బ్యాకప్ సోర్స్ గా ఎనర్జీని ప్రొవైడ్ చేస్తాయి, హెల్దీ సెల్స్ ని బిల్డ్ చేస్తాయి, బ్రెయిన్ ఫంక్షన్ కి హెల్ప్ అవుతుంది. ఈ డిప్రెషన్ కానివ్వండి, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఎండోమెట్రియాసిస్ అని అంటారు, సో ఎండోమెట్రియం థిక్ అవడం అట్లాంటిది కానివ్వండి, వాటిని రెడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది, వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుంది. అండ్ హెల్దీ స్కిన్, హెయిర్ కి కూడా గుడ్ ఫ్యాట్స్ అనేవి చాలా చాలా అవసరము. అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ మంచిగా ఉండడానికి, చాలా మందికి ఇప్పుడు లిపిడ్ ప్రొఫైల్ మనం టెస్ట్ చేపిస్తే కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది హెచ్డిఎల్ కానివ్వండి, ఎల్డిఎల్ కానివ్వండి, విఎల్డిఎల్ కానివ్వండి, ట్రైగ్లిజరైడ్స్ అవన్నీ చాలా చాలా అసలు ఒక్కరిది కూడా సరిగ్గా ప్రాపర్ గా రావట్లేదు. సో మెయిన్ అక్కడ గుడ్ ఫ్యాట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎప్పుడు మనం ఒమేగా 6 అనేవే ఇంక్లూడ్ ఎక్కువ చేసుకుంటున్నాం, వాటితో పాటు బ్యాలెన్స్ లో గుడ్ ఫ్యాట్స్ అనేవి కూడా ఇంక్లూడ్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కానీ, ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడానికి కానీ, బ్లడ్ ప్రెషర్ ని తగ్గించడానికి కానీ, హార్ట్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి రెడ్యూస్ చేయడానికి కానీ మనకి గుడ్ ఫ్యాట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నేచురల్ సోర్సెస్ లో ఇవన్నిట్లో లభిస్తాయి. బట్ ఇవి ఇందులో తీసుకున్నవి నేచురల్ సోర్సెస్ ఏవైతే అవకాడో కానీ ఇవి ఇవి ఉన్నాయి కదా, అవి ఈపీ అండ్ డిహెచ్ఏ ఫామ్ లో కన్వర్ట్ అవ్వడానికి మన బాడీ అంతగా దాంట్లో కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండవు అనమాట. సో ముందు స్లైడ్ సార్. సో దానికోసం మనం ఏంటంటే డైలీ ఫిష్ అనేది తీసుకోవాలి, దాంట్లో గుడ్ ఫ్యాట్స్ అనేది ఉంటుంది. డైలీ ఫిష్ తీసుకోవడం అనేది చాలా చాలా రేర్ కండిషన్. అందులో ఎక్కువగా మంచిగా ఒమేగా 3 అనేది ప్రొడ్యూస్ అయ్యేది ఏంటి అంటే సాల్మన్ అని. సాల్మన్ ఇప్పుడు మనము ఏంటి అంటే మన సాల్మన్ ఒమేగా 3 అంటే నార్వే వాటర్ దాంట్లోంచి తీస్తారనమాట. చంపరు ఇక్కడ, ఓన్లీ దాని నుంచి ఆయిల్ ని మాత్రమే తీసుకుంటారు అనమాట, ఇంజెక్షన్ నుంచి తీసుకుంటారు. సో వాటికి ఏం ప్రాబ్లం ఉండదు, మనకేం ప్రాబ్లం ఉండదు. చాలా మంది ఇక్కడ అపోహ ఏంటంటే ఇది చంపి తీసుకుంటారు కదా, ఫిష్ కదా అని చెప్పేసి నాన్ వెజ్ అనే దాంట్లో ఉంటారు. బట్ దిస్ ఇస్ నాట్, అది నాన్ వెజ్ సోర్స్ నుంచి తీసుకుంది కాబట్టి అలా సింబల్ ఉంటది అంతే. సో మెయిన్ ఇక్కడ నార్వే వాటర్స్ నుంచి యాంకోవి, మ్యాక్రెల్ అండ్ సర్డైన్, ఈ సాల్మన్, ఇవి ఈ ఫిష్ నుంచి మాత్రమే తీసుకుంటారు అనమాట. సో వీటిలో ఈపీ అండ్ డిహెచ్ఏ అనేది మనకి రావడం జరుగుతుంది. సో ఈపీఏ 180 mg వస్తుంది అండ్ డిహెచ్ఏ వచ్చేసి 120 mg అనేది వస్తుంది. ఇదేం చేస్తుంది అంటే ఇందాక మనం గుడ్ ఫ్యాట్స్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ హెల్ప్ చేస్తుంది అనమాట. హార్ట్ ఫంక్షన్ కానివ్వండి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కానివ్వండి, కొంతమంది ఇప్పుడు ఎంప్లాయీస్ అయినా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయినా, లేకపోతే ఆ, ఆ, బండి నడిపే వాళ్ళైనా కానీ ఇవన్నీ ఇట్లా ఫ్రీజ్ అయిపోతున్నాయి అని అంటారు. సో ఈ జాయింట్స్ మూమెంట్స్ కానివ్వండి, సో వీటికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో మెయిన్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేది హార్ట్ హెల్త్ కి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫ్యాట్స్ ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు, ఫ్యాట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, మ్యాక్రో న్యూట్రియంట్స్, అది వన్ ఆఫ్ ద మ్యాక్రో న్యూట్రియంట్స్. నెక్స్ట్ సార్. నెక్స్ట్ వచ్చేసి ఫైబర్ తీసుకుంటున్నాం కానీ అదే ఇంటేక్ ఉంటుంది కానీ అవుట్పుట్ కూడా ఉండాలి కదా సార్, అవుట్ గోయింగ్ కూడా ఉండాలి కదా. సో దానికి ఫైబర్ అన్నమాట. అసలు ఫైబర్ అనేది ఏంటి అంటే 2 టైప్స్ గా ఉంటది, సాల్యుబుల్ ఫైబర్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది. సాల్యుబుల్ వచ్చేసి వాటర్ లో డిసాల్వ్ అయిపోతుంది, డైజెషన్ స్లో చేస్తుంది, మన ఫుల్లర్ చేస్తుంది అనమాట మనం తిన్నదాన్ని. సో అది మనం ఫుడ్ లోంచి తీసుకోవాలంటే హోల్ ఫ్రూట్స్, రూట్ వెజిటేబుల్స్ కానివ్వండి, సీడ్స్, నట్స్, ఓట్స్, ఇవన్నీ తీసుకున్న తర్వాత దాంట్లో కొంచెం కంటెంట్ ఉంటుంది. బట్ డైలీ మనకి దగ్గర దగ్గర 30 grams ఆఫ్ ఫైబర్ అనేది చాలా అవసరం. సో అది ఫుడ్ లోంచి తీసుకోవాలి అంటే చాలా రేర్ కాబట్టి వి సజెస్ట్ ఆర్ ఫైబర్. సో ఇంకొకటి ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది ఉంటది, ఇది వాటర్ లో డిజాల్వ్ అవ్వదు.
డైజెస్ట్ అవ్వదు అనమాట. అదేంటంటే ఆ, తీసేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే ఏవైనా ఉన్నప్పుడు కొంచెం బాడీలోంచి, ఐ మీన్ గట్లోంచి ఫ్రీగా తీసేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటది. సో ఇవి అవకాడో కానివ్వండి, గ్రీన్ వెజిటేబుల్స్ ఇట్లాంటివి వాటిలలో ఎక్కువగా ఉంటది అనమాట. అండ్ మన ఫైబర్ వచ్చేసి సాల్యుబుల్ ఫైబర్ అన్నమాట. నెక్స్ట్ సార్, అది వాటర్ లో డిసాల్వ్ అవుతుంది. మెయిన్ ఇన్యులిన్ అండ్ దాంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఇన్యులిన్, గోర్గమ్, మాల్టోడెక్స్ట్రిన్ నుంచి తీస్తారనమాట. ఇన్యుల్ అనేది చికోరీ రూట్ నుంచి తీసుకుంటారనమాట. ఈ ఫైబర్ వల్ల మనకి బవల్ హెల్త్ బాగుంటది, కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి రెగ్యులేట్ అవుతాయి, అండ్ రెగ్యులారిటీ అంటే ఫంక్షన్ అనేది కరెక్ట్ గా ఉంటుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ అవుతాయి, మనం వెయిట్ ని కూడా కరెక్ట్ గా మేనేజ్మెంట్ చేయొచ్చు అనమాట. సో ఇది 100% సాల్యుబుల్ అండ్ ప్రోటీన్, సారీ ప్లాంట్ బేస్డ్ అన్నమాట. సో నెక్స్ట్ సార్, అదొచ్చేసి ఫైబర్. అండ్ నెక్స్ట్ కలర్స్ అంటే మనము మన ప్లేట్, మన మీల్ ప్లేట్ ఎట్లా ఉంటది అనేది కలర్ఫుల్ గా ఉండాలి అనేది చాలాసార్లు మనం విన్నాము. సో ఆ కలర్స్ ఏంటి, అసలు ఎందుకు ఉండాలి అంటే దేవుడు మన కోసం చాలా కలర్స్ సృష్టించిండు. బట్ మనం మాత్రం ఒకటే వైట్ బాగా ఇష్టపడతాము. సో వైట్ ఒకటే కాదు, వైట్ అంటే రైస్ ఒకటే కాదు, ఇంకా చాలా చాలా కలర్స్ ఇవి కూడా అవసరము. అండ్ అవి ఏంటి అనేది చూద్దాము. సో వైట్ వచ్చేసి ఏంటంటే వైట్ కలర్ లో ఉండేవి ఇమ్యూన్ సిస్టమ్ కి, డైయూటరేట్స్ దీనికి హెల్ప్ అవుతుంది అనమాట. లైక్ ఇప్పుడు మనకి ఆ వెల్లుల్లిపాయ, గార్లిక్ కానివ్వండి, ఇది ఇమ్యూన్ కి హెల్ప్ అవుతుంది. అండ్ ఎల్లో కలర్ వచ్చేసి మన స్కిన్ హెల్త్ కి, ఎలాస్ట్రిసిటీకి, హెల్దీ బోన్స్ కి హెల్ప్ అవుతుంది. రెడ్ కలర్ వచ్చేసి కార్డియోవాస్కులర్ కండిషన్స్ కి హెల్ప్ అవుతుంది. గ్రీన్ కలర్ వచ్చేసి లివర్ ఫంక్షన్స్ కి హెల్ప్ అవుతుంది, బాడీని డీటాక్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది. పర్పుల్ కలర్ వచ్చేసి యాంటీ ఏజింగ్ గా ఉపయోగపడుతుంది, మన ఐ సైట్ కి ఉపయోగపడుతుంది. ఆరెంజ్ కలర్ వచ్చేసి స్టమక్, మన స్కిన్ కి, స్టమక్ కి, బాడీ డీటాక్స్ కి యూజ్ అవుతుంది అనమాట. సో ఇవి కలర్స్. అంటే ఈ కలర్స్ ఉన్న ఫుడ్ మనం తీసుకోవడం వల్ల ఈ బెనిఫిట్స్ అవి మనకు వస్తాయి. అంటే ఆ కలర్ దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో మనం ఎన్ని కలర్స్ తీసుకుంటున్నాం మన ప్లేట్ లో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్లైడ్ సార్. సో అందులో అసలు ఎందుకు యాడ్ చేసుకోవాలి అంటే లాట్స్ ఆఫ్ ద గుడ్, అంటే ఫ్రూట్స్ వెజిటబుల్స్ లో కదా మనం ఎక్కువ చూసేది. ఇప్పుడు రెడ్ కలర్ అన్నాం, ఇందాక చూసాం కదా. సో టొమాటోలో ఉంటది. సో ఆ రెడ్ కలర్ దేనికి యూజ్ అవుతుంది అనేది ఇవి ఇవి తెలుసుకోవడం అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ లెస్ ఆఫ్ ద బ్యాడ్, ఏవైతే ఏమైనా ట్రాన్స్ ఫ్యాట్స్ కానివ్వండి, సాచురేట్ ఫ్యాట్ కానీ ఇవన్నీ ఏవి ఉండవు. సో సోడియం కంటెంట్ కూడా తక్కువ ఉంటది. సో బ్యాడ్ అనేది తక్కువ ఉంటది, గుడ్ అనేది ఎక్కువ ఉంటది, కాబట్టి కలర్స్ ఉన్న ఫుడ్ చూస్ చేసుకోవాలి. అండ్ మీ వెయిట్ దానికోసం కానివ్వండి, ఇవి సూపర్ ఫ్లెక్సిబుల్ సూపర్ ఫుడ్స్ అన్నమాట. చాలా ఫంక్షన్స్ కి హెల్ప్ చేస్తుంది, హెల్దీ డైట్ లో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మెయిన్ హోల్ బాడీ మొత్తం బూస్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో అందుకే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి, మన ప్లేట్ మొత్తం కలర్స్ తో నిండిపోవాలని చెప్తాము. నెక్స్ట్ సార్. సో దానికి చాలా ఇంపార్టెంట్ అయింది కాన్సన్ట్రేటెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అన్నమాట. ఇది 12 years అబోవ్ వాళ్ళు తీసుకోవచ్చు. ఇందులో మనకు అంటే WHO చెప్తుంది కనీసం డైలీ 5 types ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవాలి, కలర్ఫుల్ డైట్ తీసుకోవాలి అని. సో మనం దాన్ని ఇంక్లూడ్ చేసుకోలేకపోతున్నాం. ఇఫ్ యూ కెన్ ఇంక్లూడ్ దాంతో పాటు ఇది మనం తీసుకున్నట్టయితే వి వి కెన్ గెట్ ద బెనిఫిట్స్ అన్నమాట. సో నెక్స్ట్ సార్. సో ఇది టోటల్ గా ఫౌండేషన్. ప్రోటీన్ అంటే ప్రోటీన్, మ్యాక్రోన్యూట్రియంట్, ఫైబర్ అండ్ విటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ ఒమేగా 3 మ్యాక్రోన్యూట్రియంట్. సో ఇవన్నీ కాన్సన్ట్రేటెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. సో ఇవన్నీ గనక మనం డైలీ డైట్ లో, మనం ఫుడ్ లో ఇక్కడ మీరు చూసినట్టయితే న్యూట్రిషన్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఈటింగ్, ఓన్లీ తినడమే కాదు, ఇట్స్ అబౌట్ ఫీడింగ్ యువర్ సెల్స్. మీ సెల్స్ ని ఫీడ్ చేయడం అన్నమాట. ఏదో తింటున్నామా అంటే తినడం కాదు, ఆ తినడంలో ఏం బెనిఫిట్స్ వస్తున్నాయి నీ బాడీకి అనేది చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో మనం తీసుకునే ప్రెసెంట్ ఫుడ్ లో మనం అవన్నీ తీసుకోలేకపోతున్నాం బికాస్ ఆఫ్ మనం సాయిల్ డిప్లీషన్ కానివ్వండి, ఒకప్పటికి ఇప్పటికి పంట చేంజ్ అవ్వడం కానివ్వండి, ఆ, మందులు ఎక్కువ వాడడం కానివ్వండి, సరిగా పండించలేకపోవడం కానివ్వండి, ఫార్మ్ టు ప్లేట్ లేట్ అవ్వడం కానివ్వండి. సో వీటి వల్ల మనం అంత న్యూట్రిషన్ ని మనం తీసుకోలేకపోతున్నాం కాబట్టి వీఆర్ సజెస్టింగ్ న్యూట్రిలైట్. దిస్ హ్యాస్ 90 years హిస్టరీ. సో ఇన్వెస్టింగ్ ఇన్ యువర్ ఫౌండేషన్ హెల్త్ టుడే ensures a disease free tomorrow.
Okay, so let's build that strong base with Nutrilite. Okay, thank you so much for this opportunity. Thank you, everyone. Thank you, ma'am.